హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ హిస్టరీ డెట్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం హౌ టు ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్ టు ఎక్సెల్. సింపుల్ అండ్ ఏం లేదు. మనం ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేస్తామో పవర్ బిఐ సర్వీస్లోకి, ఆ డేటాని మనం ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఏం లేదు, ఎస్పెషల్లీ ఇది టేబుల్ విజువల్, మ్యాట్రిక్స్ విజువల్కి అయితే వర్క్ అవుతుందండి. ఖచ్చితంగా మీకు ఎక్కడో చాట ఈ క్వశ్చన్ అయితే అడుగుతుంటారు క్లయింట్స్ అనమాట. ఓకేనా? సో ఒకసారి సింపుల్ డెమో చూద్దాం, ఏం లేదు. ఓకేనా? సో ఆల్రెడీ నా రిపోర్ట్ అండి. ఓకేనా? సో ఈ రిపోర్ట్లో చాలా ఉన్నాయి. ఓకేనా? చాలా రోస్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు చాలా రోస్ అయితే ఉన్నాయి. సో ఈ రోస్ అని నేను ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్సెల్లోకి? ఓకేనా? మన అంటే ఎక్సెల్ని మన లోకల్ ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలుసుకుందాం. అంటే మనం పవర్ బై సర్వీస్ నుంచి చెప్తున్నాను, డెస్క్టాప్ నుంచి కాదు. ఓకేనా? సర్వీస్ నుంచి. సో ముందు మనం సర్వీస్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది మనం పబ్లిష్ చేయాలి. లెట్ మీ పబ్లిష్ ఇస్ టు పవర్ బై సర్వీస్ అనమాట. ఓకే? సో ఆస్క్ ఇస్ ఆన్ సర్వీస్ నుంచి వస్తుంది మీకు. ఎందుకంటే మీరు క్లయింట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఈ క్వశ్చన్. ఎక్కడో చాట మిమ్మల్ని అడుగుతారు. సో హౌ కెన్ వి ఎక్స్పోర్ట్ దిస్ టు ఎక్సెల్ అని కామన్ అడిగే క్వశ్చన్ ఇది అనమాట. ఓకేనా? సో సింపుల్. సో ఏదైతే పబ్లిష్ చేశాను, లెట్స్ జంప్ టు అవర్ సర్వీస్ అకౌంట్. చూడండి, ఇదే కదా. సో వర్క్ స్పేసెస్, లెట్ మీ రిఫ్రెష్ షేర్, బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, దేర్ యు గో. యా, సో మనకి చూసే రిపోర్ట్ అయితే మనకి పబ్లిష్ అయిపోయింది. చూడండి, ఇదే. ఇప్పుడు సేమ్ కదా, సేమ్ రిపోర్ట్. సో నౌ ఇప్పుడు ఏంటంటే హౌ క్యాన్ ఐ ఎక్స్పోర్ట్ దిస్ డేటా. సో ఈ డేటా చాలా అయితే ఉంది కదా. సో ఈ డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాను ఎక్సెల్? సింపుల్ అండ్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఎక్స్పోర్ట్ డేటా కనిపిస్తుంది కదా. ఎక్స్పోర్ట్ డేటా 3 డాట్స్ క్లిక్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు విజువల్లో ఒక క్లిక్ చేశాక మీరు ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ డేటా కనిపిస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసే వెంటనే మీకు ఇట్లా డేటా విత్ కరెంట్ లేఅవుట్. ఇక్కడ మీకు వచ్చే రిస్ట్రిక్షన్ అయితే ఉందండి. ఏంటంటే ఓన్లీ 1,50,000 డోర్స్కే మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. సో బియాండ్ దట్ అయితే మీకు సపోర్ట్ చేయదు. ఓకే, ఈ పాయింట్ మీరు రైట్ చేయాలి. బియాండ్ దట్ అయితే యూ షుడ్ హ్యావ్ పేజ్ అండ్ రిపోర్ట్స్ అనేది కావాలన్నమాట. ఓకే, ఇది పవర్ బిఐ, ఇది app.powerbi.com కదా మనకి. సో మనకి పేజ్ అండ్ రిపోర్ట్స్ అయితే కావాలి. అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇది డిఫరెంట్. బట్ యాజ్ యూజువల్గా మీకు అట్లీస్ట్ 1,00,000 మీకు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్. సో బియాండ్ దట్ అయితే వెళ్ళదండి. ఒక బియాండ్ దట్ యూ షుడ్ హ్యావ్ పేజెంట్ రిపోర్ట్స్ అనమాట. ఓకే, ఫర్ టైం బింగ్ మీకు చూపిస్తాను. సో ఆ రిపోర్ట్స్ కావాలి ఎలా. సో రిపోర్ట్ సక్సెస్ఫుల్ అయిపోయినాయి. సో చూసారు, నా లోకల్ మిషన్ అయితే ఇది ఎక్స్పోర్ట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, సేమ్ రిపోర్ట్ అయిపోయింది. సేమ్ డేటా నాకు వస్తుంది అనమాట. చూడండి, సో దేర్ యూ గో. సో ఎనేబుల్ క్లిక్ చేద్దాం. చూడండి, సేమ్. చూసారా, ఏది అనుకున్నాము మొత్తం వచ్చేసింది నాకు. ఓన్లీ స్క్రీన్ షాట్ కాదు. సో మొత్తం ఎన్నైతే రోజు ఉన్నాయో నాకు 5 రోజులు నాకు వచ్చేసింది. చూసారా, చూడండి, క్లియర్గా మనకు వచ్చేస్తుంది. అంత టోటల్ కూడా మనకు చూపిస్తుంది. సో ఏం లేదు, ఇదే విజువల్ ఏదైతే విజువల్ ఉందో సింపుల్గా అదే విజువల్ అక్కడ అదే ఇందులో డేటా మొత్తం నాకు ఎక్స్పోర్ట్ అయిపోయింది ఎక్సెల్లో. ఇది సింపుల్, బట్ ఓన్లీ ఫర్ 1,50,000 రోస్ అంటుక మేక్ షూర్. అంతకనైతే యూ షుడ్ గో ఫర్ పేజ్ రిపోర్ట్స్. బట్ ఫర్ టైం బీయింగ్ మీకు సింపుల్ షార్ట్ కట్ అయితే ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.